బైబుల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read every day, if you help on the way, oh, the best book to read is Bible. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మనమందరం దేవుడే కార్యం చేసినట్లు అర్థమవుతుందా? ఆరాధన వర్తమానంకి వెళ్ళే ముందు బైబిల్లో మీ అందరికీ తెలిసిన ఒక మాటని చదువుతాను. అది ఉదయకాల సమయంలో ఆరాధన కొరకే. వెరీ గుడ్. అయితే ఆనందకరమైన మాట ఏంటి? సల్మాన్కి ఎప్పటికప్పుడు అడుగుతున్నాను దొరికిందా లేదా అని. చాలా సంతోషం. ఆరాధన కొరకై దేవుని యొక్క మాట, ఒక మాట చదువుతాను రండి. అందరికీ తెలిసిన ఒక మాట చదివి ఆరాధనలోనికి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. యోహాను సువార్త. దేవుడు ఆత్మ గనుక చాలక పరిశుద్ధాత్మ యొక్క సహాయం కొరకై చిన్న ప్రార్థన చేస్తాము. ఆ మాటని అండర్లైన్ చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు. యోహాను సువార్త 4:24 వచనాన్ని చదివాం. దేవుడు ఆత్మ గనుక. ఆ మాట ద్వారా ఆరాధన కొరకే మీరు ఆ మాటలను వివరించి పంచిపెట్టి మహిమ పొందమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమె. దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఆత్మ. ఆ ఆత్మ ఉన్న దేవుడు మానవులమైన మన కొరకై ఆయన శరీరధారిగా వచ్చాడు. ఆయన ఆత్మ ఎన్ని విధాలుగా మానవులమైన మన జీవితంలో అది పని చేసుకుంటూ వచ్చిందో బైబిల్ గ్రంథంలో ఈ మాటలు చదువుతాం. ఒకటి, దేవుడు ఆత్మ గనుక అని చదివాం. ఆ ఆత్మ ఎన్ని ఆత్మలు? ఒక ఆత్మ, ఎక్కువ ఆత్మల? ఒకే ఆత్మ. అయితే బైబిల్లో ఇంకొక మాట చదువుతున్నాను రండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. ప్రకటన గ్రంథము. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి 4వ వచనం చదువుతా వచ్చింది. 4వ వచనం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మ 7 ఆత్మల నుండి అని రాశాడు. ఎన్ని ఆత్మలట? 7 ఆత్మ. ఒకసారి చదివాం, మరొకసారి చదువుతున్నాను. ప్రకటన రాసిన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మల నుండి, దేవుని 7 ఆత్మల నుండి. ఎన్నిసార్లు చదివా? 2 సార్లు చదివాం. మరలా చదువుతున్నాను. ప్రకటన రాసిన గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనము. 4. ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి,
మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములను ప్రజ్వరిల్లుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. ఎన్నిసార్లు చదివాం? 3 సార్లు చదివాం. 7 ఆత్మలు, 7 ఆత్మలని. మరలా చదువుతున్నాను. ప్రకటన రాసిన గ్రంథము 5వ అధ్యాయము. ప్రకటన రాసిన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనము. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య వధింపబడినట్లు గొర్రె పిల్ల నిలిచియుండు చూచి తిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. దేవుని 7 ఆత్మలు. ఇలాగ ఎన్నిసార్లు చదువుకుంటూ వచ్చా? 4 సార్లు చదివాం. దేవుని 7 ఆత్మలు అని. దేవుని 7 ఆత్మలు. 7 అనే సంఖ్య ప్రకటన రాసిన గ్రంథములో 54 సార్లు కనబడుతుంది. ఎన్నిసార్లు కనబడుతుంది? 54 సార్లు. 7 కొమ్ములు, 7 దీపములు, 7 సంఘములు, 7 బోరలు, 7 పాత్రలు, 7 కొండలు, 7 కొండలు, ఇలాగ 7 తీర్పులు, ఇలాగో ఎన్నిసార్లు కనబడతాయమ్మా? 54 సార్లు. 7 అనే సంఖ్య ప్రకటన గ్రంథంలో 54 సార్లు కనబడతాయి. అయితే ఇప్పుడు మనము ఈ ప్రకటన రాసిన గ్రంథంలోని ఈ మాటలు చదువుకుంటూ వచ్చాం. ఏమని చదివా? ప్రకటన రాసిన గ్రంథం 1:4 వచనంలో దేవుని 7 ఆత్మలు అని చదివాం. ప్రకటన రాసిన గ్రంథము 1:4 వచనంలో ఏమని చదివాము? దేవుని 7 ఆత్మలు అని చదివాం. ప్రకటన గ్రంథం 1:4 వచనంలో. మరలా 3 మొదటి వచనంలో దేవుని 7 ఆత్మలు అని చదివాం. మరలా అదే ప్రకటన గ్రంథం 3 మొదటి వచనంలో మరలా దేవుని 7 ఆత్మలు అని చదివాం. మరలా అదే ప్రకటన రాసిన గ్రంథము 4:5లో మళ్ళీ దేవుని 7 ఆత్మలు అని చదువుకుంటూ వచ్చాం. మరలా అదే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనములో మరలా దేవుని 7 ఆత్మలు అని చదివాం. ఎన్నిసార్లు చదివాం? 4 సార్లు చదివాం. దేవుని 7 ఆత్మలు, దేవుని 7 ఆత్మలు, దేవుని 7 ఆత్మలు. దేవుని 7 ఆత్మలు ఎన్ని విధాలుగా పనిచేసుకుంటూ వచ్చింది? దేవుని 7 ఆత్మలకి ఉండిన పేర్లేటి? ఈ ఉదయకాల సమయంలో చదువుతాం. ఆ ఆత్మ మానవులమైన మన జీవితంలో ఆ 7 ఆత్మలు ఎన్ని విధాలుగా మన యొక్క ఆత్మీయ జీవితంలో అది పనిచేసుకుంటూ వచ్చింది అని చదువుతున్నాను. మొదటి మాటని చదువుతున్నాను. దేవుని 7 ఆత్మలు, ఆ 7 ఆత్మలకు ఉండిన మొదటి పేరు చదువుతున్నాను. దేవుని ఆత్మకు ఉండిన మొదటి పేరు చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము విడిచి సేవించుటకు ఎంతో ఎక్కువగా శుద్ధి చేయటం వలన ఉన్నాడు. 9:14 వచ్చిన చదివే ఉన్నానా? 9వ అధ్యాయము నిత్యుడగు ఆత్మ. ఏ ఆత్మ? నిత్యుడగు ఆత్మ. దేవుని 7 ఆత్మల్లో ఆయనకుండిన మొదటి పేరు, ఆ ఆత్మకుండిన మొదటి పేరు ఏంటంటే నిత్యుడగు ఆత్మ. దేవుని ఆత్మ నిత్యము నిలుచుంటుంది. అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయినది కానీ కాదు. చాలా మందికి ఇది అర్థం కాక ఏమంటారంటే ఆత్మ కొరకు కనిపెట్టాలి అంటారు. దేవుని ఆత్మ పొందుకోవాలి అని అంటారు. దేవుని ఆత్మ వచ్చి నిన్ను ఏం చేస్తుందంటే నీ ఉండిన స్థానంలో నిన్ను ఉంచుకుంటూ అటు ఇటు కదులు చేస్తుంది అని అంటారు. అలాగ కానే కాదు. దేవుని ఆత్మ నిత్యము ఉండేది. దేవుని ఆత్మ నిత్యం ఉండేది.
ఎప్పుడు దేవుని ఆత్మ ఒక వ్యక్తి యేసు ప్రభువారిని అంగీకరించినప్పుడు, యేసు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు దేవుని ఆత్మ పాపమును గుర్చియు, నీతిని గుర్చియు, లోకమును గుర్చియు, తీర్పును గుర్చియు ఒప్పింపచేయును. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం అనుకుంటున్నాను. యోహాన్ వెరీ గుడ్. పాపమును గుర్చియు, నీతిని గుర్చియు, తీర్పును గుర్చియు లోకములో ఒప్పింపజేస్తుంది దేవుని ఆత్మ. అది నిత్యుడగు ఆత్మ, సామాన్యమైన ఆత్మ కాదు. అందుకు దేవునికి ఆ 7 ఆత్మల్లో ఒక ఆత్మకు ఉండిన మొదటి మాటను చదువుతున్నాము. అది నిత్యుడగు ఆత్మ. నెంబర్ 1. నెంబర్ 2 త్వరగా చదువుతున్నాను. దేవుని యొక్క మాటలు అవి వివరించుకుంటా మరలా చదువుతున్నాను. రండి, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము కింద నుండి 5వ భాగాన్ని చదువునానా పేరని. మృతులలో నుండి అనే పేర దాకా చదువు. ఎందుకనంటే మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మ. నెంబర్ 2, దేవుని ఆత్మకుండిన రెండవ పేరు పరిశుద్ధమైన ఆత్మ. 1 నిత్యుడగు ఆత్మ, 2 పరిశుద్ధమైన ఆత్మ. దేవుని ఆత్మ పరిశుద్ధమైనది. అపరిశుద్ధుల మధ్య దేవుని ఆత్మ ఉండదు, సంచరించదు. అపరిశుద్ధుడితో దేవుని ఆత్మ కలిసి నివసించదు. ఆయన ఇలాగ అన్నాడు. ఏమన్నాడనంటే యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనములో, యోహాను సువార్త 9:31 వచనం, నేను దేవుడు ఎప్పుడు ఎవరు మనం ఆలకించాడు? కారణం ఆయన ఆత్మ పరిశుద్ధమైనది కనుక. ఆయన ఆత్మ పరిశుద్ధమైనది కనుక దేవుడు ఎవరు మనం ఆలకించాడు? పాపులు మనం ఆలకించాడు. పాపులతో ఆయన ఆత్మ చేయదు. ప్రభువు నమ్ముకున్న తర్వాత, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, ప్రభు సన్నిధిలో మారు మనసు, రక్షణ, బాప్టిజం పొందిన తర్వాత ఒక వ్యక్తి మరలా పాపం చేస్తూ ఉంటే దేవుని ఆత్మ ఆయనతో ఉండదు. అది పరిశుద్ధమైన ఆత్మ. దేవుని ఆత్మ ఏమని రాబడిందంటే అది పరిశుద్ధమైన ఆత్మ. 1 నిత్యుడగు ఆత్మ, 2 పరిశుద్ధమైన ఆత్మ, 3 దేవుని మాటలు చదువుతున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనము. యోహాను సువార్త, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన ఆదరణకర్త అయిన ఆత్మ. ఏ ఆత్మ అటది? ఆదరణకర్తయగు ఆత్మ మీ యొద్దకు వస్తుంది. ఎంత మంచి మాట రాశాడు. నేను ఎల్లప్పుడూ ఉండుటకు మీ దగ్గరికి ఏం పంపిస్తున్నానంటే ఆదరణకర్త. శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా నువ్వు వెళ్ళిపోతే మేము అనాథలుగా మిగిలిపోతాం. మేము ఇన్ని సంవత్సరాలు నిన్ను వెంబడించాం, మాకు తోడు ఎవరు లేరు. నువ్వు ఉండినప్పుడు మాకు రొట్టెలు దొరికాయి, చేపలు దొరికాయి. నువ్వు ఉంటే మా శరీరానికి ఉన్న రోగాలకన్నిటికీ ఏడు కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది. నువ్వు ఎంతోమంది గుడ్డివారికి కన్నులు ఇచ్చావు, చూపునిచ్చావు, చోటు వారికి వినికుడినిచ్చావు. అంతేకాదు కాలు చేతులైన అంగహీనులకు బలమునిచ్చావు, నడిపింపజేశావు. కాబట్టి నువ్వు వెళ్ళిపోతే మేము అనాథలుగా ఉండిపోతాము అని అంటే యేసుప్రభువు వారు చెప్పారు, ఆదరణకర్తగా ఆత్మ మీ యొద్దకు పంపుచున్నాను. ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు. ఎప్పుడు ఆదరిస్తాడు? ఏ పరిస్థితుల్లో ఆదరిస్తాడు? దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించాడో ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనను ఆదరించుటకు మేము ఎటువంటి వారము? శక్తి కలిగినట్టి వారు. దేవుడు ఎప్పుడు ఆదరించాడనంటే శ్రమలలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు, అనేకమైన నెమ్మది లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు
ఆదరణ లేని పరిస్థితిలో ఉన్నప్పుడు, లోకములో పాపములో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు, లోకములో ఎవరు ఇవ్వలేనటి గొప్ప ఆదరణ దేవుని యొక్క ఆత్మ మానవులమైన మనల్ని ఆదరించుకుంటూ వచ్చింది. ఎలాగ ఆదరించిందంటే బైబిల్ చెప్తున్న మాటలు చదువుతున్నాను. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఏం చేశాను, ఆదరించాను. తల్లి తన బిడ్డని ఆదరించినట్లు, తల్లి తన బిడ్డని సేరదీసినట్లు, తల్లి తన యొక్క బిడ్డని తన కౌగిట్లోనికి హత్తుకున్నట్లు దేవుడు మనల్ని ఏం చేసుకుంటూ వచ్చాడు, ఆదరించుకుంటూ వచ్చాడు. ఆయన ఆదరణ ఎంత గొప్పది. అందుకు శిష్యులతో అన్నాడు, భయపడకండి, నేను వెళ్ళిపోతాను, కానీ ఆదరణకర్త మీ యొద్దకు నేనేం చేస్తున్నాను, పంపిస్తాను. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. యెషయా, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన. ఎట్లాకున్నట్టు వారము ప్రయాసపడి గాలి వాన చేత ఆదరణ లేక నెమ్మది లేక కొట్టబడిన మనల్ని దేవుని యొక్క ఆత్మ ఏం చేసుకుంటూ వచ్చింది, ఆదరించుకుంటూ వచ్చింది. ఎవరు ఇవ్వలేనట్టు గొప్ప ఆదరణ దేవుని ఆత్మ ఏం చేసింది, ఆదరించింది. ఎంత గొప్ప సంగతి. దేవుని 7 ఆత్మల నుండి అని ప్రకటన గ్రంథంలో చదువుకుంటూ వస్తున్న భాగంలోని మొదటి ఆత్మ నిత్యుడగు ఆత్మ, రెండో ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ, మూడో ఆత్మ ఆదరణిచ్చే ఆత్మ. భూమి మీద ఎవరు ఆదరించరు, కానీ దేవుని ఆత్మ మన దగ్గరకు వచ్చి మనల్ని ఏం చేసింది, ఆదరించింది. మన పరిస్థితిని చూచింది, మన స్థితిగతులను చూచింది. మనం అప్పటికే ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడినట్టు వారము, నెమ్మది లేనట్టి పరిస్థితుల్లో ఉన్నట్టు వారము. దేవుని ఆత్మ మనల్ని వచ్చి తట్టింది, ఆదరించింది. నేనున్నాను, నువ్వు భయపడకు అని. ఎటు పరిస్థితుల్లో, కన్నీటి పరిస్థితుల్లో, దుఃఖ పరిస్థితుల్లో, నెమ్మది లేని పరిస్థితుల్లో దేవుని ఆత్మ ఏం చేసుకుంటూ వచ్చింది, ఆదరించుకుంటూ వచ్చింది. ఇదేనో మాట చదివాం. 3, 4 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. రండి, యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 13వ వచనము. యోహాను సువార్త అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ. చాలు, దేవుని ఆత్మ. ఏ ఆత్మ అంటే సత్యస్వరూపియగు ఆత్మ. ఎంత మంచి మాటలు రాసుకుంటూ వచ్చాడు. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ. ఏ ఆత్మ అయినా సత్యస్వరూపియగు ఆత్మ ఎక్కడికి మనల్ని తీసుకొని వచ్చింది, సత్యంలోనికి తీసుకొని వచ్చింది. ఒకప్పుడు సత్యం లేని మనల్ని, అసత్యంలో బ్రతుకుతున్న మనల్ని దేవుని యొక్క ఆత్మ వచ్చి ఎక్కడ తీసుకొని వచ్చింది, సర్వసత్యంలోనికి తీసుకొచ్చింది. ఏది సత్యమో ఏది అసత్యమో అది తెలియని పరిస్థితుల్లో బ్రతుకుతున్నప్పుడు దేవుని ఆత్మ ఏం చేసిందట, దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. అయితే సత్యస్వరూపయోగ ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని ఎక్కడ తీసుకొని వచ్చింది, సర్వసత్యంలోనికి తీసుకొచ్చింది. సత్యవంతుడైన దేవుణ్ణి ఎరిగినట్లు చేసింది, సృష్టికర్తను తెలుసుకున్నట్లు చేసింది, సృష్టికర్త యొక్క ఆదరణ పొందినట్లు చేసింది. దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనము. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపబోవు ఆదరణకర్తనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపయోగు ఆత్మ వచ్చినప్పుడు. ఎంత గొప్ప సంగతి. దేవుని ఆత్మ సత్యస్వరూపయోగు ఆత్మ. అసత్యంలో ఉన్న మనల్ని దేవుని ఆత్మ వచ్చి మనల్ని ఏం చేసుకుంటూ వచ్చింది, సర్వసత్యంలోనికి తీసుకొచ్చింది. సత్యమేదో దేవుని ఆత్మ మనకి ఏడ్ చేసింది, బోధించింది. దేవుని యొక్క మందిరానికి తీసుకొచ్చింది. మందిరము సత్యము, ఆ సంఘము సత్యమునకు ఆధారమై ఉన్నది అని తిమోతికి రాసిన పత్రికలో గత కాలంలో చదివాం. ఆ సంఘము సత్యమునికి ఏటట ఆధారము. చదువుతారా మాట? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. నేను ఆలస్యం చేసిన ఎడ్ల దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని యొక్క సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది మీకు నేను తెలియజేస్తున్నాను, రాయిచున్నాను. ఆ సంఘము
ఆ సంఘము సత్యమునికేటి ఆధారము, స్తంభమునై ఆధారమునై ఉన్న చాలు. దేవుని యొక్క సంఘములో, సత్యం అనే సంఘములో దేవుడు మనల్ని చేసుకుంటూ వచ్చాడు, నడిపించుకుంటూ వచ్చాడు. ఆయన సత్యంలోనికి మనల్ని తీసుకుంటూ వచ్చాడు. ఎంత గొప్ప సంగతి! ఒకప్పుడు దేవుని యొక్క వాక్యం ఎరగనంటే మనల్ని దేవుని యొక్క వాక్యం దగ్గరికి నడిపించుకుంటూ వచ్చాడు. యోహాను సువార్త 17వ వచనములో ఆ మాటలు రాయబడ్డాయి. నీ వాక్యము సత్యము, సత్యమందు వారిని ఏం చేశావు? ప్రతిష్ఠ. ఎక్కడ ప్రతిష్ఠ చేశావు? వాక్యములో, కబుర్లో కాదు, కథల్లో కాదు. ఎందులో దేవుడు మనల్ని ప్రతిష్ఠ చేశాడు? వాక్యం ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు, సంఘాన్నిచ్చాడు, దైవజనుడినిచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు. ఎంత గొప్ప సంగతి! అందుకు దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి. సత్యములోనికి నీ ఆత్మ మమ్మలను మా మీదకి వచ్చినప్పుడు, మా దగ్గరికి వచ్చినప్పుడు, మాలోనికి వచ్చినప్పుడు అదేం చేసిందంటే సర్వసత్యములోనికి తీసుకెళ్ళింది. ఎక్కడ తీసుకెళ్ళింది? సర్వసత్యములోనికి. అసత్యములో ఉన్న మనల్ని ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చింది? సత్యములోనికి. అంతేకాదు ఇంకెక్కడికి తీసుకొని వచ్చింది? మందిరంలోనికి తీసుకొచ్చింది. అంతేకాదు ఇంకెక్కడికి తీసుకొని వచ్చింది? ఆయన వాక్యము ద్వారా మనల్ని, ఆయన వాక్యములో మనల్ని ఏం చేసింది? ప్రతిష్ఠ చేసింది. వాక్యం అనగా అర్థమేంటి? వాక్యం అనగా దేవుడే. దేవుడిలోనికి వాక్యం మనల్ని ఏం చేసింది? నడిపించింది. ఆ ఆత్మ దేవుడి దగ్గరికి తీసుకొని వచ్చింది. దేవుడు అంటే మనకు తెలీదు. దేవుడు లేనంటి వారము, వాగ్దానము లేనంటి వారము, నిరీక్షణ లేనంటి వారము, పరజనులము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములోని ఈ మాటలన్నీ పౌలు చెప్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుతా చెల్లి. 12వ వచనం నుండి చదువు అక్క. 12వ వచనం నుండి, ఆ కాలమందు ఇశ్రాయేలుతో మీరు సహపౌరులు కారు, పరదేశులను, వాగ్దాన నిబంధన లేని జనులను, నిరీక్షణ లేని వారును. లోకమందు ఎవరు లేనట్టు వారమాట? దేవుడే మనకు తెలియదు, కానీ సత్యస్వరూపయోగ ఆత్మ వచ్చి మనల్ని అక్కడ తీసుకొచ్చింది. దేవుడి దగ్గరికి తీసుకొచ్చింది, వాక్యం దగ్గరికి తీసుకొని వచ్చింది. ఆయన ఆత్మ దేవుని మందిరానికి తీసుకొచ్చింది. ఇప్పుడు అంటున్నాడు, మీరు దేవుడు లేని వారై ఉండగా క్రీస్తుకు ఎటువంటి వారము? దూరస్థులమై ఉంటేమి. జ్ఞాపకం చేసుకో. దేవుడిని ఆరాధించే ముందు ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకో. దేవుని ఆత్మ మానవులమైన మన జీవితంలో ఎన్ని విధాలుగా అది పనిచేసుకుంటూ వచ్చిందంటే, 1 ఆ ఆత్మ నిత్యుడగు ఆత్మ, 2 ఆ ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ, 3 ఆ ఆత్మ ఆదరణకరమైన ఆత్మ, 4 సత్యస్వరూపయోగు ఆత్మ. దేవుని ఆత్మ సత్యస్వరూపయోగు ఆత్మ. 5 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక. దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక. దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. 4వ అధ్యాయము, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మ. అబ్బా ఎంత గొప్ప సంగతి! ఏ ఆత్మ అంటది? కుమారుని ఆత్మ ఇచ్చాడు. దేవుని స్తుతించుటకు, దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయటానికి, దేవుని సన్నిధిలో గణపరచడానికి, దేవుని నామాన్ని హెచ్చించటానికి ఏ ఆత్మ ఇచ్చాడు? కుమారుని ఆత్మ. భ్రష్టులమైన మనల్ని, పాపులమైన మనల్ని, దూరస్థులమైన మనల్ని, నిరీక్షణ లేని మనల్ని, ఒకప్పుడు దేవుడు లేనట్టు మనల్ని దేవుడు తన కుమారుని ఆత్మ అనుగ్రహించినాడు. అందుని బట్టి దేవుని ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఎంత గొప్ప సంగతి! దేవా, నీ 7 ఆత్మల నుండి నీవు నాకు నేర్పిస్తున్న నీ మంచి లేఖన భాగాలను బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా. ఒకప్పుడు ఆ కుమారుని ఆత్మ లేకపోతే లోకములో ఏ విధంగా ఉండేవాళ్ళము? ప్రభు దగ్గరికి రాకముందు ఏ ఆత్మ ఉండేది? దురాత్మ, చెరుపు చేయ ఆత్మ. ఏ ఆత్మ ఉండేది? భ్రమపరుచు ఆత్మ, మోసపరిచే ఆత్మ, మనుషులని హేళన చేసే ఆత్మ, గేలు చేసే ఆత్మ. ఇవన్నీ తీసివేసి దేవుడు ఏం చేసాడంటే, అబ్బాయ్ డేవిడు,
నా కుమారుని ఆత్మ నీలోని పెడుతున్నాను, ఆయన నువ్వు గనపరచు, ఆయన నువ్వు స్తుతించు. ఆయన ద్వారా నువ్వు ఎక్కడికి వచ్చావంటే దేవుని మందిరానికి వచ్చావు. ఎవరి ద్వారా? కుమారుని ద్వారా. ఆయన కలువరి శిలువలో మన అతిక్రమముల కొరకై, మన దోషముల కొరకై, మన పాపముల కొరకై, మన అవిధేయత కొరకై ఆయన సిలువేయబడ్డాడు. ఆయన తలపైన ముండ్ల కిరీటం కొట్టబడ్డాది, ఆయన చేతిలో మేకులు కొట్టబడ్డాయి, ఆయన కాళ్ళపైన మేకు కొట్టబడ్డాది, ఆయన యొక్క వీపున 1-40 కొరడా దెబ్బలు కొట్టబడ్డాయి, ఆయన ప్రక్కన బలిపొడు పొడవబడ్డాది, ఆయన శరీరం నుండి నిలువెల్ల రక్తము కార్చుకుంటూ వచ్చుడు ద్వారా, ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచుడు ద్వారా, ఆయన కుమారుని ఆత్మ మనలో పెట్టుడు ద్వారా ఇప్పుడు మనం దేవుని చేస్తున్నా ఆరాధన చేస్తాం. ఎంత గొప్ప సంగతి! దేవా, నా కొరకు ఏ వ్యక్తి మరణించలేదు, నన్ను ఏ వ్యక్తి ప్రేమించలేదు, ఏ వ్యక్తి కూడా నన్ను దగ్గరికి చేర్చుకోలేదు, ఆదరించలేదు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నాయన తండ్రి అనే మొరపెట్టే నీ కుమారుని ఆత్మ నాకు అనుగ్రహించుకుంటూ వచ్చాం. ఇదేనో చదువుతున్నా 5, 6 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. రండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువునానా. 1వ అధ్యాయమే, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమ గల ఆత్మ ఇచ్చాడు. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఇచ్చాడు. ఏ ఆత్మ ఇవ్వలేదు? పిరికితనము గల ఆత్మ ఇవ్వలేదు. ఒకప్పుడు మనం ఎవరము? పిరుకోలము. మనము పిరుకోలము. బైబిల్ పట్టుకొని ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, అమ్మా బైబిల్ పట్టుకొని మందిరానికి రా అంటే ఎంత భయము. ఆ ఇరుగు నుండి పొరుగు నుంటోళ్ళు ఎవరైనా చూసారనుకో, నువ్వు కూడా ఇందులో కలిసిపోనవా, దిగిపోనవా, పల్లెటూరులో భాష ఏంటంటే నువ్వెప్పుడు దిగిపోనవా అందులోనే అని అంటారు. నువ్వెప్పుడు దిగిపోను. అర్థమవుతుందా? ఒకవేళ పల్లెటూరులో ఎవరైనా యేసుప్రభు దగ్గరికి వస్తే వాళ్ళకి ఎంత భయమో. ఎందుకనంటే ఈ బైబిల్ పట్టుకొని నడండి అని అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, వీళ్ళు చూశారనుకోండి ఏమో అనుకుంటారు. ఒకప్పుడు ఈ ఆత్మ ఎంత పిరుకోలమంటే, ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఒక ఆమె బైబిల్ గ్రంథంలో ఉంది, యోహాను సువార్త 4వ అధ్యాయంలో. మిట్ట మధ్యాహ్నం 12 అప్పుడు వచ్చి నీళ్లు చేదుకుంటుందట. ఎంత పిరికిదాయి! నీళ్లు చేదుకోవలసిన స్త్రీ యొక్క టైం ఏ టైము? ఉదయము లేదంటే సాయంకాలం. కానీ ఈమె చేసిన తప్పు వలన మిట్ట మధ్యాహ్నము 12 అప్పుడు, అంటే ఎవరు లేని సమయం అప్పుడు, ఎండవేళలో పల్లెటూరులోనే ఆ టైం అప్పుడు అందరూ పొలాల్లో ఎవరు ఉండరు. అందరూ ఎక్కడికి వచ్చేస్తారు? ఇళ్ళల్లోనికి వచ్చేస్తారు. ఎవరు లేని ఆ సమయం అప్పుడు అక్కడికి వచ్చింది, నీళ్ళు చేదుకుంటుంది. ఆ టైంని చూశాడు యేసు ప్రభువారు. ఆ టైంలో ఆమె కొరకు ఆయన ఆ స్థలంలోనికి రావాల్సి వచ్చింది. చూడు ఎంత గొప్ప ప్రేమ ఆయనది. ఆమె కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆమెతో మాట్లాడుతున్నాడు, అమ్మ కొంచెం దాహానికి నీళ్ళు ఇస్తావని. ఆమె అన్నది, నువ్వు చూస్తే యూదుడు, నేను చూస్తే సమరయురాలును, మీకు మాకు సాంగత్యం లేదా నేను. ఆయన చెప్పాడు, నేను ఇచ్చిన నీళ్ళు తాగితే ఏనాడు కూడా ఏటనువు దప్పిగొనువని. ఆయన మాటలు విన్నది, ఆ యొక్క వర్తమానం విన్నది, అంతే. బైబిల్ ఏమని చెప్తుందని అంటే, యోహాను సువార్త 4:28 వచనంలో, ఆమె తన కుండను అచ్చట విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళింది. ఎంత గొప్ప సంగతి! ఊరిలోనికి వెళ్ళని ఆమె ఈరోజు ఊరిలోనికి వెళ్తుంది. ఏటొచ్చింది? శక్తి వచ్చింది, ధైర్యం వచ్చింది, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ వచ్చింది. ఊరిలోనికి వెళ్ళి ఊరిలో ఉన్న వాళ్ళకి అందరికీ చెప్తుంది. ఏమని చెప్తుందని అంటే, ఆ 39వ వచనము, అదే యోహాను సువార్త 4:39 వచనంలో, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాని దగ్గరికి రండి. అవ్వా ఎంత గొప్ప ధైర్యము! ఆ ఊరిలో ఉన్న వాళ్ళు అందరూ అనుకుంటున్నారు, ఇదేటే ఇప్పుడు దాకా ఏ టైం అప్పుడు వచ్చి నువ్వు నీళ్ళు చేదేదానవు, మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి చేదిందానవు, ఏటి నీ ధైర్యం ఏంటి అంటే, ఆమె చెప్పింది, నేను చేసినవన్నీ నాతో ఒక ఆయన చెప్పాడు. మీరు ఎవరు ఏమనుకున్నా ఆమె అన్నది, యేసుని చేరా నా జీవితము మారిపోయేనే, జీవితమంతా యేసుని కొరకై సాక్షిగా జీవింతును,
జీవితమంతా యేసుని కొరకై సాక్షిగా జీవింతును. ఎవరేమన్నా నన్నేమనుకున్నా, ఎవరేమన్నా నన్నేమనుకున్నా, యేసునే ప్రకటింతును, యేసునే ప్రకటింతును. యేసుని చేరా నా జీవితము మారిపోయిని. నేను చేసిన పాపములు తెలిపి జాలితో నన్ను క్షమించి వేసి, నేను చేసిన పాపములు తెలిపి జాలితో నన్ను క్షమించి వేసి, వచ్చి చూడుడి శ్రీ యేసుని, మెస్సయ్యను నేను కనుగొంటి. ఎవరేమన్నా నన్నేమనుకున్నా, ఎవరేమన్నా నన్నేమనుకున్నా, యేసునే ప్రకటింతును, యేసునే ప్రకటింతును. ఎంత గొప్ప ధైర్యం వచ్చింది. ఊర్లోకి వెళ్తుంది. ఏయ్ ఎన్నాళ్ళంటి వ్యక్తిని కానే కాదు. డేవిడ్ అని నేను మారిపోయాను. ఏట్రా ఇంత ధైర్యం? ఊరు వెలుపలు ఉన్నట్టు ఊరిలోనికి వచ్చి, అవును, శక్తియు ప్రామయు ఇంద్రియ నిగ్రహం గల దేవుని ఆత్మ నాలో ఏం చేస్తుంది? పని చేస్తుంది. పిరికితనం లేదు. వెళ్ళింది ఊరిలో ఉన్న వాళ్ళకి అందరికీ సజీవమైన సాక్ష్యము చెప్పింది. ఎంత గొప్ప సంగతి. పిరికిలో ఉన్నట్టు వారం. పిరికితనం ఉన్నదంటే తిన్నగా ఎక్కడికి వెళ్ళిపోతామో తెలుసా? ప్రకటన గ్రంథం 21:8 వచ్చిన చదువుతావక్క. పిరికితనం ఉన్నదనుకో భయపడిపోతుంటాం. ఒక్కొక్కసారి ధైర్యం చాలదు, మనుషులతో మాట్లాడడానికి ఏడు చాలదు, ధైర్యం చాలదు. మనకు నెట్టాలి, ఇవ్వలేనే ఎల్లు 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 అని నెడితేనే కానీ మనం ఏటవలేము. ధైర్యం అది దేవుని ఆత్మ కాదు, అది సైతాన్ ఆత్మ. పిరికితనం ఆత్మ ఉన్నదనుకో బైబిల్ చెప్తుంది, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరాంతకులను, మాంత్రికులను, అబద్ధికులు అందరూ కొందరా? అందరూ యేసుప్రభువుని నమ్ముకొని ఏటాడుతుంటాము. తప్పు కదా. ఇదే నోటితో తండ్రి నీకు స్తోత్రము నాయన, గత ఆదివారం నుండి ఈ ఆదివారం కాపాడు. ఎంత మంచి దేవుడు అనగానే ఆయన పక్క నుండి అంటాడు, నోర్మి దేవుడు నేను ఎలాగో మంచోడు, నీ మంచితనం ఏంటో అసలు నా దగ్గరికి వచ్చావు. మారేవా? మాట మారిందా? చూపు మారిందా? నడక మారిందా? తలంపు మారిందా? ఊహ మారిందా? ఇదిగో మారిన ఒక వ్యక్తి లేచి నిలబడి అంటుంది, రే ఊర్లోకి వెళ్ళి రండరా, నేను చేసినవన్నీ నాతో కూడా ఏడ్ చేశాడు, చెప్పేశాడు. ఒక్కసారి మానవ దుష్ప్రయంత ఆలోచన చేయండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మలు అక్కడ అందులోనికి వచ్చి అది పల్లెటూరులో ఉన్నట్టు వాళ్ళందరూ ఏమైనా ఉంటారు? ఏటని ధైర్యం ఏమొచ్చిందా నీకు? మెంటలు వచ్చిందా ఏటని? కాదు, యేసయ్య దగ్గరికి వెళ్ళాను, నా పాపాలన్నీ ఆయన ఏడ్ చేశాడు, క్షమించి వేశాడు. ఆయన చెప్పాడు, ఆయన దగ్గర ఒప్పుకున్నాను. ఇదిగో అవన్నీ ఎక్కడ వదిలేశాను, ఆ కొండను అక్కడ విడిచిపెట్టి, అనగా నా పాపములన్నీ అక్కడ వదిలేసి నేను మీ దగ్గరికి దేవుని ఆత్మతో వచ్చాను. ఆ ఆత్మ ఎటువంటిదేనంటే శక్తియు ప్రామయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ. ఎంత గొప్ప సంగతి. ఇది ఎన్నోది? ఆరోది. అక్కడ ఆగిపోయాము. త్వరగా చదివేద్దాం ముగించడానికి. రండి, లాస్ట్ ఒక మాట, దేవుని యొక్క మాటలు చదివి ముగింపులోనికి వెళ్దాం, ఆరాధనలోనికి వెళ్దాం. లాస్ట్ ఒక మాట, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 27వ వచనము. యోహాను రాసిన అయితే ఆయన వలన
ఆయన వలన ఏం పొందేమో అభిషేకించే ఆత్మ. ఏ ఆత్మ అటది? అభిషేకించే ఆత్మ. లాస్ట్ దేవుని 7 ఆత్మల నుండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము, దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 3వ వచనం చదువుతావు చెల్లి. 3వ వచనం, మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. ఆ ఆత్మ అభిషేకించే ఆత్మ. ఏ ఆత్మది? అభిషేకించే ఆత్మ. ఏ ఆత్మది? అభిషేకించే ఆత్మ. అభిషేకానికి అయోగ్యులము, ఏ అర్హత లేనంటి వారము. మనల్ని దేవుని ఆత్మ ఇప్పుడు ఎక్కడ తీసుకొని వచ్చింది? మనల్ని ఆ ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఏం చేశాడు? అభిషేకించాడు. ఇప్పుడు దేవుని 7 ఆత్మల నుండి. ఎన్ని ఆత్మలు అని చదివా? దేవుని 7 ఆత్మల నుండి. దేవుడు ఎన్ని ఆత్మలు? 7 ఆత్మలు. మొదటి ఆయన ఆత్మకు ఉండిన పేరు, మొదటి పేరు నిత్యుడొక ఆత్మ, 2వ పేరు పరిశుద్ధమైన ఆత్మ, 3వ పేరు ఆదరణకర్త ఆత్మ, 4వ పేరు 5వ తన కుమారుని ఆత్మ, 6 ఇంద్రియ నిగ్రహ గల శక్తి కలిగిన ఆత్మ, 7 అభిషేకించిన ఆత్మ. యోహాను ఆ ప్రకటన గ్రంథాన్ని రాస్తున్నాడు. దేవుని 7 ఆత్మల నుండి. ఎన్ని ఆత్మలట? 7 ఆత్మలు. అందుకనే మనము వాక్యానికి నిలబడినప్పుడు ఈ విధంగా ప్రార్థన చేస్తాం. దేవా, నీ దాసుని 7 ఆత్మ చేత నీ దాసుని నువ్వు ఏడ్చేలా ఎత్తి పట్టుకోనాయన, అభిషేకించు నాయన. అపవిత్రులమైన మనల్ని, పాపము చేత అపరాధముల చేత చచ్చిన మనల్ని తన 7 అంతుల ఆత్మ మానవులమైన మన జీవితంలో 7 రకాలుగా పని చేసుకుంటూ వచ్చింది. అందుని బట్టి దేవుని ఇప్పుడు ఏం చేయాలి? ఆరాధించవలసిన వంటి వారమై ఉన్నాం. దేవుడు మాటలు దీవించును గాక. ఆమెన్. బ్రదర్స్ నుండి ఒకరు, సిస్టర్స్ నుండి ఒకరు, ఒకరి తర్వాత ఒకరు త్వరగా ఆరాధన చేయండి.